ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మీ అందరిని దీవించును గాక. మనం గమనించినట్లయితే అపోస్తల కార్యము 2వ అధ్యాయములో 42వ వచనము బహు స్పష్టంగా వివరిస్తున్నది. చదువుదామండి. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఇంటి పునాదులు 4 స్తంభముల మీద లేకుంటే 4 పిల్లర్స్ మీద ఏ విధముగా బలముగా పునాది వేయబడుచున్నదో అదే విధముగా మనం గమనించినట్లయితే ఆది అపోస్తుల ద్వారా బోధ ద్వారా ఆ రోజు పేతురు ప్రకటించిన తర్వాత 3000 మంది రక్షించబడి ఉన్నారు. మరియు దేవుని యొక్క కృపలో వారు ఎదుగుచున్నారు. 4 విషయాలలో ప్రత్యేకంగా వారు దేవుని యొక్క కృపలో ఎదుగుచున్నారు. మనం గమనించినట్లయితే అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మనము కూడా దేవుని యొక్క సహవాసములు దేవుని కృపలో ఈ విధముగా ఎదిగి ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.